ఏళ్ల కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి సందర్భంలో మాకు కుటుంబానికి ఇష్టమైనటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహించుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం మా మీద ఉండాలి అని చెప్పేసి, జనసేన పార్టీ మీద ఉండాలని చెప్పేసి ఆయన్ని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో వారి నివాసంలో కలిశాను. దాదాపు 1 to 1 ఒక 2 hours ఆయనతో కూర్చొని అన్ని విషయాలు కూడా చర్చించాను. ఆయన కలిసిన తర్వాత ఆయనతోటి సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాకు చాలా సంతోషం వేసింది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఏ రకంగా అభివృద్ధి చెందే విధంగా ప్లాన్ చేయాలి. మరి ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆలోచన ఈ పోలవరం ప్రాజెక్టు అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఈ రాష్ట్ర రైతాంగానికి, అటు డెల్టా రైతాంగానికి, ఇటు కృష్ణా డెల్టా రైతాంగానికి, గోదావరి డెల్టా రైతాంగానికి, అలాగే ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడిందో ఆయన కూడా వివరించారు. సో ఆయనతో పాటు కలిసి నేను ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. సో ఒక మంచి తారీఖు డేట్ని చూసుకొని, ముహూర్తం చూసుకొని అఫీషియల్గా నేను జనసేన పార్టీలో చేరి ప్రజలకి సేవ చేసే విధంగా నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. తప్పకుండా కేవలం ఎప్పుడు నేను ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీని, అవనిగడ్డ అనేది ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.